రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా, ఇందులో తప్పేముంది అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. తాను పార్టీ మారింది డబ్బు కోసం కాదని, ప్రజల కోసమే పార్టీ మారానని పోచారం స్పష్టం చేశారు. తమకు ఎవరు డబ్బులు ఇవ్వలేదని, తాను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని తేల్చి చెప్పేశారు. తమ పార్టీ మార్పు వెనుక ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని, ప్రజల సంక్షేమం, నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గురించి తాను మాట్లాడిన మాటల్లో కూడా ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగానే చెప్పానని, అందులో తప్పేముందని ప్రశ్నించారు. తనపై ఎలాంటి అనుమానాలు ఉన్నా తన రాజకీయ ప్రస్థానం ప్రజల కోసం చేసిన పనులను పరిశీలించవచ్చని పోచారం అన్నారు. ప్రజల కోసమే తన జీవితం అంకితమని చెప్పిన ఆయన, తనలో స్వార్థం ఉందని ఎవరైనా నిరూపిస్తే రాజకీయాలనే వదులుకుంటానని సంచలన సవాల్ విసిరారు. తనకు పదవులు, డబ్బులు, వ్యక్తిగత ప్రయోజనాల కంటే ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. తన నియోజకవర్గం ప్రజలకు మేలు జరిగేలా, అభివృద్ధి పనులు ముందుకు సాగేలా అవసరమైతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటానని తెలిపారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పార్టీ మార్పుపైన వస్తున్న విమర్శలకు పోచారం ఇచ్చిన ఈ వివరణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోని ఆసక్తిని రేపుతుంది. మరి అటుపోతాడా ఇటుపోతాడా? నా ప్రజల కోసం నా జీవితం, ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన, కార్యకర్తల బాధలు తీరడానికి నా ఆలోచన. దానికి అనుగుణంగా నేను పనిచేయాల్సి వస్తుంది తప్పితే నాకు ఒక్క పైసా కూడా, % కూడా స్వార్థం అనేది లేదు. స్వార్థం అనేది నేను ఉంటే రాజకీయం వదులుకుంటాను, కానీ ఇటువంటి దౌర్భాగ్యం పని నేను చేయలేదు. రోజు అంటున్న బాధ కలిగి మనం స్పందించాలి. తీర్పు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగం వేయడా, ముఖ్యమంత్రి గారికి ఉద్యోగం కలిపిండా, ఆయన స్వార్థం ఉంది. చెప్పురా బాబు, ఒక్కటి చెప్పు స్వార్థం, ఒక్కటి చెప్తున్నాను. నాకు డబ్బులు ఇచ్చేదా, నా అమ్ముడు పోయిందా, అదే ఆ విషయం స్పష్టం చేయడానికి మాట్లాడాను. మరి వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ పక్షాలు ఇచ్చారు, చెప్పాల్సి వస్తుంది. అన్నం పెట్టుకుని మరుస్తారా? నా పుట్టగతులు ఉండే బేమాన్ అంటారు. నాకు కూడా నేను ఎప్పుడైనా ఎవరికైనా బేమాన్ అంటప్పుడు నేను కూడా బేమాన్ ఎక్కడ పట్టుకుంటాను. ఈ ఫంక్షన్ వచ్చింది, కేసీఆర్ రోడ్డు వచ్చింది, చెప్ప తప్పదు కదా. రేవంత్ రెడ్డి వచ్చాడు, ఆడ స్కూల్ ఇచ్చింది ఎక్కడ, మన పోతకల్ మండలంలో పిఎస్ఆర్ నగర్లో 200 కోట్లు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు మన వన్య మండలంలో ఒకటి ఏటీఎం సెంటర్ వస్తుంది, ఏటీఎం సెంటర్. రేవంత్ రెడ్డి ఇచ్చిందని చెప్తా, ఎవరిచ్చి వరిస్తే ధర్మం, అది మానవత్వం. అది మభ్య పెట్టి అబద్ధాలాట నా జీవితం చేయలేదు. ఉన్నట్టు కుండలు బద్దలు పెట్టి కొడతాను, మాట్లాడతాను. ఉన్నదా లేనట్టుగా, లేదా ఉన్నట్టుగా చెప్పడం వల్ల కాదు. వాస్తవాలు ప్రజలు చెప్పాలి, సమాజానికి చెప్పాలి. ఆయన చెప్పాడు, పోతాను బాగా తీర్పులు ఏమో మాట్లాడాడు, దాంట్లో రాయేమో రాష్ట్రం ఉంది, ఏమో చేస్తున్నాడు. ఏం రాష్ట్రం లేదు, ఏం లేదు. నా పని చేసుకుంటూ పోతాను. నేను పోరాటం చేసి తప్పితే తల వంచుకోరు. ఎక్కడ నేను గుర్తుపెట్టుకోండి, పోరాటం చేసి సాధించుకుంటే తప్పితే నేను తల వంచుకుని రాజకీయ నాయకులు కాదు. ఎవరికి కూడా నా ప్రజల కోసం, నా కాన్సెప్ట్ కోసం ఏమైనా చేస్తాను. తాను డబ్బులకు అమ్ముడు పోలేదని, ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నానని పోచార వ్యాఖ్యలపై అధికారికంగా ప్రతిపక్ష వర్గాల్లో ఎలాంటి స్పందన వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే రేవంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడంతో పాటు తన పార్టీ మార్పు పైన వస్తున్న ఆరోపణలకు పోచారం శ్రీనివాస్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారు. మరి పోచారం వ్యాఖ్యలపైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. క్యూన్యూస్ లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక.
2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.